అందరం దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. గడిచిన శనివారం కూడా మనము ప్రార్థన చేయనప్పుడు ఏ రీతిగా మనము చేయాలో మనం నేర్చుకున్నాం. ప్రార్థనలో పట్టుదల కావాలి, ప్రార్థనలో విశ్వాసం కావాలి, ప్రార్థనలో మనకి ఆసక్తి కావాలి. అది ఊరకనే ప్రార్థన చేయటం కాదు, కానీ మన ప్రార్థనలో ఈ 3 విషయాలు ఎప్పుడైతే ఉంటుందో అది శక్తివంతమైన ప్రార్థనగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వారం మనం నేర్చుకున్న మరొక ప్రార్థన మీదే మనం చూసినట్లయితే, ప్రార్థన మీద మనం ఎందుకు ఫోకస్ అవ్వాలి అంటే, ప్రార్థన ఒకటే దేవుడు మనకిచ్చిన ఆయుధం. ప్రార్థన ద్వారా మనము దేవునికి మన అవసరాలు చెప్పుకోవచ్చు. ప్రార్థన ద్వారా మన వ్యాధుల నుంచి విడుదల పొందవచ్చు. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనము చూడవచ్చు. దేవునికి మనకి మధ్యలో ఒక వారధిగా, మన మనవులు ఆలకించేదిగా యేసు నామములో మనం ప్రార్థించడం అనేది అది గొప్ప శక్తివంతమైన కార్యము. కాబట్టి మనము ఆ ప్రార్థన అనే దాన్ని మనం నిర్లక్ష్యంగా చూడకూడదు. ప్రార్థన అనే ఒక 3 అక్షరాల పదాన్ని అది క్యాజువల్గా కదా ప్రార్థన అంటే ఏదో అనుకోకూడదు. కానీ ప్రార్థన అంటే మనం ఎప్పుడు కూడా ఇది దేవునితో మాట్లాడే ఒక సాధనం లాంటిది. ప్రార్థన అనగా నా మనవులు దేవునికి తెలియచేయటం. ప్రార్థన అనగా దేవుని సన్నిధానంలో నేను దేవుణ్ణి నా యొక్క అవసరాలు చెప్పుకోవటం. నా యొక్క అది ఏదైనా సరే ప్రార్థన అనేదాన్ని మనము ఈజీగా చూడకూడదు. కానీ అది ఒక శక్తివంతమైన కార్యముగా మనము చూచినట్లయితే తద్వారా మనం గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవునికి ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా. ఏం పేరండి? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయనకున్న పేరుల్లో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరు. ఈ చదవడం లేఖన భాగంలో గమనించినట్లయితే అడుగుడు మీకు ఇయ్యవాడు, అడిగిన వారికి ఆయన దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనకి రావాల్సిన ఒక సందేహం ఏంటంటే, పాస్టర్ గారు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాము కదా, మేము ప్రతిరోజు అడుగుతున్నాము కదా, మేము డే బై డే అడుగుతున్నాము కదా, మేము ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మేము అడిగిన వాటిని మేము చూడలేకపోతున్నాం? మేము ఎందుకు అడిగిన వాటిని అవి మా కన్నుల ఎదుకు మేము ఎందుకు అవి ఎందుకు జరగటం లేదు అనేక మనకి సందేహాలు రావచ్చు. ఇక్కడ రాయబడిన మాటలు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకును. మంచిదే. అది ఈరోజు మనం అడుగుతున్నాము, మంచిదే. మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థనను అడగటం అన్నా 2 ఒకటే. అయితే మనం దేవుణ్ణి ఏ రీతిగా అడుగుతున్నాం, అది ముఖ్యమైన ప్రశ్న అండి. నువ్వు దేవుని ఎలాగ అడుగుతున్నావు? ఏది పెడితే ఆడ అడగకూడదండి. అదే ప్రశ్న. అక్కడే రాయబడి ఉంది కదా, అడుగుడి అని ఉంది కదా. అడగమనగా ఏదంటే అది అడగచ్చా? చెప్పండి. ఇప్పుడు అడగమని దేవుడు చెప్పాడు, ఏదంటే అది అడగచ్చా? అడగకూడదండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనం చదవండి. ఇది ఎంత గొప్పదైన. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవమ్మా. ఇది ఎంత గొప్పదైనా ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము
వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున 12వ వచనం జాగ్రత్తగా వినండమ్మా. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? చదివినప్పుడు మీకేం అర్థమైంది? సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మరొక విషయం ఏంటంటే, దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుకి దర్శనంలో దేవుడు కనపడి సొలొమోను నీకేమి కావాలని అడిగాడు. అది మొదటి దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో మొదటి అధ్యాయం 7వ వచనంలో మనకు కనపడుతుంది. ఒకసారి చూడండి. అది 2వ దినవృత్తాంతంలో మొదటి అధ్యాయము 7వ వచనంలో, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడగమని సెలవీయగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై అడగమని చెప్పాడండి. సొలొమోను నీకేమి కావాలి? ఇప్పుడు ఒకవేళ దేవుడు మీకు ప్రత్యక్షమై మనం ఒకవేళ సొలొమోను ప్లేస్లో ఉంటే మీకేమి కావాలని అడిగితే మనం ఏం అడుగుతామండి? చెప్పండి. మీరు మనసులో అనుకుని ఏం అడుగుతాం? చెప్పండి, మాకు ఇల్లు అంత బంగారం కావాలయ్యా, లేకపోతే ఏం అడుగుతాం? మనం న్యాచురల్గా మనం అడుగుతాం. అంటే దాచిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ అంటే మన యొక్క కోరికలు మనం అడుగుతాం. మనకు ఏదైతే అవసరమో, మనము ఈ లోకపరంగా ఒకవేళ అప్పులు ఉంటే మాకు డబ్బులు కావాలి, లేకపోతే అది ఏదైనా సంథింగ్ అడుగుతాం. కానీ సొలొమోను ఇచ్చిన అవకాశాన్ని ఎలాగ వాడుకున్నాడు తెలుసా? సొలొమోను అడిగినది దేవునికి నచ్చింది. సొలొమోను అడిగిన ఆ యొక్క మనవి దేవునికి ఎలాగుందంటే అనుకూలముగా ఉంది. అందుకని మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను చేసిన మనవి ప్రభువునికి ఎలాగుంది? అది అనుకూలముగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు సొలొమోను ప్రార్థనను మెచ్చాడు. దేవుడు అడిగినది సొలొమోనుకి ఇష్టముగా ఉంది. అందుకని అక్కడ వ్రాయబడిన మాట, సొలొమోన్ నీవు ఐశ్వర్యమునైనను, ఎక్కడ చదివారు మాట? దీర్ఘాయువునైనను ఇక్కడ దినవృత్తాంతుల గ్రంథంలో కూడా ఉంది. చదవండి 11వ వచనంలో, అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడుగాక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే సొలొమోను చూడండి ఎలాగ అడిగాడో, చాలా జ్ఞానముగా అడిగాడు. సొలొమోనుతో దేవుడు అంటాడు, అయ్యా నువ్వు దీర్ఘాయువుని అడగలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, నువ్వు ధనాన్ని అడగలేదు, నువ్వు మరొకటి అడగలేదు, నువ్వు ఘనతను అడగలేదు, కానీ నువ్వు అడిగినది నాకు ఇష్టముగా ఉంది. ఈరోజు ఈ రాత్రి ఈ శనివారం దిద్దుబాటు కూడికలో మనం ఆలోచించేయాలి. నువ్వు అడుగుతున్నావు మంచిదే, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు మంచిదే, నువ్వు దేవుని దగ్గర వేటి గురించి అడుగుతున్నావు నాకైతే తెలియదు, కానీ నువ్వు అడిగినది దేవునికి ఇష్టముగా ఉంటుందా? నువ్వు అడిగినది దేవుని చిత్తములో ఉంటుందా? నువ్వు అడిగినది అది దేవుని ఆలోచనల ప్రకారం అయి ఉంటుందా? లేకపోతే మనం ఏదంటే దేవుని అది అడిగే గుడ్డిగా మనం అడిగేస్తున్నామా? సొలొమోను అడిగినది ఎలాగుందో తెలుసు, అది శక్తివంతముగా ఉంది కనుక దేవుడే సొలొమోనుకు రిప్లై ఇస్తున్నాడు. సొలొమోను నువ్వు అడిగినది నాకు అనుకూలముగా ఉంది కాబట్టి నేను నీకు జ్ఞానముతో పాటు నీకు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా నీకు కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఏది అడిగినా ఎలాగ అడగాలి? యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమని వ్రాయబడి ఉంది? 5వ అధ్యాయము 14-15 వచనం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను అనున్నదియే. మనం ఏది అడిగినను ఆయన మనము ఎరిగిన ఎడల
మనకు కలిగినవని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 14 చదివింది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఎదురుగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా, అంటే ఈరోజు మీరు అడిగినది అది ఎలాగ ఉండాలి? ఆయన చిత్తములో ఉండి అడగాలి, ఆయన చిత్తానుసారముగా అడగాలి. సొలొమోను ఆయన చిత్తానుసారముగా అడిగాడు. ఏమిటా చిత్తం చెప్పండి? సొలొమోను అడిగినది బైబిల్ ఎక్కడైనా ఉందా? చెప్పండి అమ్మా. యాకోబు రాసిన పత్రికలో ఏముంది? మొదటి అధ్యాయం 5వ వచనంలో అదే అడిగాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎన్నోసార్లు మనం చదివాం. ఇప్పుడు సొలొమోను దేవుని దగ్గర అడిగింది ఏంటిది? జ్ఞానాన్ని అడిగాడు. అంటే ఇప్పుడు జ్ఞానం అడగటం దేవుని చిత్తం. అది దేవుని చిత్తంలో ఉండి అడిగాడు కాబట్టి దేవుడు వెంటనే దాన్ని ఇచ్చేసాడండి. ప్రైజ్ ద లార్డ్. అంటే మొదటిగా మనం అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం లేక అడిగినా అది కొన్నిసార్లు మనకి నష్టాన్ని తీసుకుని వస్తుందండి. బైబిల్ గ్రంథంలో మనకి ఎగ్జాంపుల్ తెలుసు కదా. బిలాము బాలాకు వచ్చి దేవుని ప్రజలు శపించడానికి ఆ లంచం ఇచ్చి ప్రేరేపించే బిలాముకు తెలుసు. బిలాము ప్రవక్త, ఏది దేవుని దగ్గర అడగాలో, ఏది ప్రార్థన చేయాలో, ఏది ప్రార్థన చేయకూడదో బిలాముకు తెలుసండి. కానీ ఇక్కడ బిలాము ఏం చేయాలనుకో తెలుసా? ఫస్ట్ ఏమన్నా సంఖ్యాకాండంలో మనం చూసినట్లు 22వ అధ్యాయంలో ఫస్ట్లో ఏమన్నాడు? అది కాదు ఒకసారి సంఖ్యాకాండంలో బిలాము ఫస్ట్ ఎలాగున్నాడు? యథార్థంగానే బాగానే ఉన్నాడు. వచ్చిన బాలాకు రాజుతోటి 22వ అధ్యాయంలో బాలాకు తన ఇంటేడు 18వ వచనం చదవండి. అందుకు బిలాము బాలాకు తన ఇంటేడు వెండి బంగారము నాకు ఇచ్చినాను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఫస్ట్ ఏమని తీర్మానం తీసుకున్నాడు? బాలాకు నాకు ఇంటేడు అంటే ఇల్లంతా వెండి బంగారం అయినా ఇచ్చిన నేను తీసుకోను, నేను దేవుని దగ్గర ప్రార్థన చేయను, నేను దేవుణ్ణి అడగను. కానీ ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమైపోయింది తెలుసా? ఏమైపోయింది? బిలాముకున్న మనస్సు అది నీరైపోయింది. ఎందుకు మరి? అది కాంప్రమైజ్ అయిపోయాడు. మనకే తెలియదు. కానీ కాంప్రమైజ్ తెలుగులో ఏమంటారు? చదవండి, ఎవరు చదువుకోలేదా? కాంప్రమైజ్ తెలుగులో ఏమంటారు? రాజీ పడ్డాడు, రాజీ పడిపోయాడు. రాజీ పడిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. దేవుని దగ్గరికి ఏమని అడుగుతున్నాడు? దేవుని ప్రజలు శపించమని అడగటానికి వెళ్తున్నాడు. ఇప్పుడు బిలాము అడిగిన అసలు దేవునికి ఏమాత్రము అసలు అది ఇష్టముగా ఉంటుందా? లేదండి. బిలాము ప్రిపేర్ అయిపోయాడు దేవుని అడగటానికి, దేవుని ప్రజలు శపించడానికి. అంటే బిలాము అడిగేది దేవునికి ఇష్టముగా లేదు. బిలాము అడిగేది దేవునికి వ్యతిరేకముగా ఉంది. బిలాము చేసిన ప్రార్థన అది దేవుని దృష్టిలో యథార్థముగా కనపడలేదు. కాబట్టి బిలాము కన్నులు ముయ్యబడ్డాయి. దేవుడు గాడిద యొక్క నోరుని తెరిచినట్లుగా మనం చూస్తున్నాము. చివరికి బిలాము జీవితం ఏమైపోయిందో మనకు తెలుసు కదా. బిలాము దేవుని దగ్గర ఏది అడగాలో తెలుసు కూడా అది అడగలేకపోయాడు. దానికి వ్యతిరేకముగా చేసి తను అడగాల్సింది అడగకుండా అడగటానికి బయలుదేరిపోయి బిలాము ఎలాగ కత్తివాత పడ్డాడో మనకు తెలుసు కదా. తర్వాత లోతు జీవితం మనందరికీ తెలుసు. లోతుతో దేవుడి ప్రత్యక్షమై అబ్రహాము కాలము సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్నిగంధాలు కురిపిస్తున్న కాలంలో దేవుడు లోతును ప్రత్యక్షమై, లోతు అయ్యా అది ఆ దగ్గర ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు లోతుతో మాట్లాడుతున్నాడు. లోతు నువ్వు తెలుసుగా ఇక్కడ 19వ అధ్యాయము 18వ వచనంలో లేదా 17వ వచనము, ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకుము, నీ మైదానంలో ఎక్కడనను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఎవరితో చెప్పారు? చూస్తున్నారు, వచనాలు చూస్తున్నారా? దేవుడు ప్రత్యక్షమై లోతుతో మాట్లాడాడు. లోతు నువ్వు ఆ సమీపమున ఉన్న ఆ పర్వతానికి వెళ్ళు, నేను అక్కడ నీకు అన్నీ కూడా సిద్ధపరిచాను. నువ్వు అక్కడికి వెళ్ళి దాంకుంటే నీకు జీవం కలుగుతుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది, అగ్ని గంధకాలు నీ మీద నేను కురిపించను.
ఇప్పుడు దేవుడే ప్రత్యక్షమై చెబితే లోతు ఎలాగుండదు తెలుసా? అయ్యా నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, ఇదిగో ఇక్కడ దగ్గరలో ఒక పర్వతం ఉంది కాబట్టి నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవునేమో అంటే దేవుని మళ్ళీ అడుగుతున్నాడండి. ఇప్పుడు లోతు అడిగింది ఎలాగ ఉంది, ఇప్పుడు దేవుడు ఏం చేయగలడు చెప్పండి? ఏమని అడుగుతున్నాడు లోతు? ఇదిగో ఆ పారిపోవుడికి ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు అనేమన్నాడు తెలుసా దేవుడు? ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవిని అంగీకరించి తిని. మీరు ఇంటికి అది చదవండి. దేవుడు ప్రత్యక్షమై లోతుకి ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు లోతు ఏమని, నేను అక్కడికి వెళ్ళనయ్యా, నేను ఒక ఊరికి వెళ్తాను అంటే దేవుని కాంప్రమైజ్ చేశాడు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి కాంప్రమైజ్ చేసినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ దేవుడు సరేనయ్యా నీ మనవి నేను అంగీకరించాను, ఆ ఊరికి వెళ్ళు అన్నాడు. కానీ ఏమి జరిగిందో తెలుసా? మనకు తెలుసు కదా, లోతు సొయ్యరుకు వచ్చినప్పుడు ఆ దేశంను సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములు కురిపించి ఆ పట్టణములో నివసించిన వారి నేల మొలకు నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక్కు నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఇక్కడ 30వ వచనం చదవండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించును. ఏ పర్వతం వింటున్నారా? ఏ పర్వతం? దేవుడు మొదట ఏ పర్వతం అయితే చెప్పాడో ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నాడు చెప్పండి? తన భార్య ఉప్పుస్తంభం అయిపోయిన తర్వాత అప్పుడు భయపడి దేవుడు చెప్పిన అప్పుడు బుద్ధి వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడండి. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది చెప్పగలరా? ఆల్రెడీ దేవుడు చెప్పిన ప్రదేశం అంటే మీకు అర్థమేటి చెబుతున్నాను. దేవుడు ఆ పట్టణాలన్నింటిలో కూడా సొదొమ గొమొర్రా ప్లస్ యాక్చువల్గా దేవుడు సొయ్యర్ మీద కురిపిద్దాం అనుకున్నాడు. లోతు కోరుకున్నాడు కాబట్టి దేవుడు సొయ్యర్ని వదిలేసి లోతు ఏదైతే విడిచిపెట్టాడో ఆ పర్వతం మీద కూడా కురిపించాడు. జనాలు ఎవరు లేరు. ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడైతే ప్రజలు లేరు, అందరు నాశనం అయిపోయిన తర్వాత ఆ పర్వతం దగ్గరికి అక్కడ నివసించాడు. ఆ పర్వతం మనందరికీ తెలిసేది అక్కడ ఎంత ప్రకృతి విరుద్ధమైన కార్యాలు జరిగినాయో. లోతు తన సొంత కుమార్తెలు లోతుతో పాపము చేసి 2 జనాంగాలు పుట్టారు. వాళ్ళే కింద వచ్చిన వాళ్ళు ఉండేది కదా, మోయాబీయులు, అమ్మోనీయులు. అంటే వీళ్ళు తల్లి లేని సంతానం అండి. అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాటలో చెప్పాలంటే తండ్రి ద్వారా సంపాదించుకున్న వ్యక్తులు వీళ్ళు. ఎందుకు ఇలా జరిగినాయి? ఎందుకు తన సొంత కుమార్తెలే తండ్రి ద్వారా ఎందుకు వాళ్ళు బిడ్డలు సంపాదించుకున్నారు? ఎందుకు లోతు భార్య ఉప్పుస్తంభం అయిపోయింది? ఒకటే ఒక ఆన్సరు, లోతు దేవుణ్ణి సరిగా అడగలేదండి. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి అనుకూలంగా ప్రవర్తించలేదు. కాబట్టి తన చేతులారానే తన జీవితం అంతా కూడా వేరొక మార్గంలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు అడిగేది అది ఏదైనా అది దేవుని చిత్తానుసారముగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తములో ఉంటే అది నీకు దీవెన కలుగుతుంది తప్ప ముందుగానే మనం అసలు అందుకని మనం ముందు ఏది అడుగుతున్నామో అది యేసుప్రభు శిష్యులతో అంటాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనము చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. చాలండి. ఈయన అడుగుతున్న ప్రశ్న, మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా? మీరు దేవుని దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నారో మీకు తెలుసా? మీరు దేవుని అడిగే ముందు ఇది దేవునికి ఇష్టముగా ఉందా అయిష్టముగా ఉందా అది మీకు తెలుసా? యేసుప్రభువు అన్నారు, మీరు ఏది అడుగుతున్నారో అది మీకు తెలియదు. మీరు ఏది అడుగుతున్నారో మీకు తెలియనప్పుడు దేవుడు మీకు ఎలాగిస్తాడు? అందుకని మొదటిగా మీరు అడిగేది మనం అడిగేది చాలా జాగ్రత్తగా అడగాలండి. ప్రైజ్ ది లార్డ్. మీరు అడిగేది దేవుని దగ్గర అడిగేది ఖచ్చితంగా అడగాలి. అది దేవుని చిత్తానికి నేను అడిగేది దేవునికి ఇష్టముగా ఉంటుందా? నేను అడిగే కార్యం ఇది దేవునికి ఇష్టమేనా? నేను అడిగేది దేవుడు ఇవ్వగలడా? నేను అడిగేది నాకు క్షేమకరమేనా? నేను అడుగుతున్నది దేవుడు నాకు ఇస్తాడా? లేకపోతే బలవంతంగా దేవుని కాంప్రమైజ్ చేయాలి మనం అడుగుతా ఉండి దాని ద్వారా మనం నష్టాలు పాలైపోతున్నామా? ఈరోజు మొదటిగా మనం పరిశీలన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు బిడ్డలు సరిగా లేరని, అయ్యా లోకల్ అందరూ కూడా ఉన్నట్లుగా మాకు కూడా ఒక రాజుని ఈమెను దేవుని అడగయ్యా,
వాళ్ళు సమూయేలు ఏమని అడిగారు? మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ రాసును చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, అందుకు యెహోవా 4వ వచనం, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన అంతటి ప్రవర్తన గలవారు గనుక సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపని వారు అనే మాట సమూయేలు దృష్టికి ప్రతికూలమైపోయింది. అంటే వాళ్ళు అడిగినది ప్రవక్తకి ఎలాగుందంటే ప్రతికూలమైపోయింది. అంటే వాళ్ళు అడిగినది సరిగ్గా లేదండి. వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు ఎలాగ అడిగారు? ఇప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళు దేవుని దగ్గరికి దేవుని పరిపాలించమని అడగకుండా లోకాన్ని ఫాలో అయ్యి లోకంలో ఉన్నట్లుగా, లోకంలో ఉన్న రాజులు ఎలాగ ఉన్నారో మాకు కూడా అలాంటి రాజు కావాలయ్యా. సొలొమోనుకి ముందు అసలు వినటానికి ఇష్టం లేదని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఆ రాత్రి. వెంటనే దేవుడు ఏమని చెబుతాడు సొలొమోను తోటి? జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించేశారు. ఇప్పుడు చేతులారా ఎవరు కోరుకున్నారో చెప్పండి నష్టాన్ని? ఇప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడా లేదా చెప్పండి? విన్నాడండి. కానీ వాళ్ళు అడిగినది ఎలా ఉంది? అర్థమవుతున్నాయా మీకు? దేవుడు కొన్నిసార్లు మన బలవంత ప్రార్థనలు వింటాడండి. ఇక్కడ యాక్చువల్గా సమూయేలు తోటి దేవుని ప్రజలు చెప్పిన మాట దేవుడు విని, సమూయేల్ నువ్వు వారి చెప్పినట్లు చేయి, కళ్ళు వాడు అడిగేది నాకు ఇష్టం లేదయ్యా. వాళ్ళు అడిగింది ఎలాగ ఉందంటే, వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్ను ఏలకుండా నేను ఏలుదాం అనుకున్నాను, నేను వాళ్ళకి రాజుగా ఉందాం అనుకున్నాను, నేను వాళ్ళకి సమాధానకర్తగా ఉందాం అనుకున్నాను, కానీ నన్ను ఏలనీయకుండా వాళ్ళు నన్ను విసర్జించారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు రాజుని నియమించయ్యా. అర్థమవుతుందా? అంటే వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ వాళ్ళు అడిగినది దేవునికి ఇష్టము లేదండి. ఈరోజు కొన్నిసార్లు మనం అడిగిన దేవుడు మనకి ఇవ్వచ్చు, నేను ఇవ్వడం అంటాం లేదండి. ఆ ఇచ్చినది ద్వారా మనకి మేలు కలుగుతుందా, లేకపోతే కన్ఫ్యూజ్గా ఉంది కదా ఒకరు? ప్రైజ్ లార్డ్. అందుకని ఈరోజు మనం దేవుణ్ణి ఎలాగ అడుగుతున్నావు చాలా చాలా ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు అడిగేది నీకు క్షేమం కలిగిస్తుందా, నీకు నష్టాన్ని తీసుకుని వస్తుందా? నువ్వు అడుగుతున్న ఆ మనవి కానీ, విజ్ఞాపన కానీ, ప్రార్థన కానీ, అది నీకు ఆ తరతరములుగా నీకు ఫ్యూచర్లో నీ భవిష్యత్తులో ఆశీర్వాదం తీసుకుని వస్తుందా, లేకపోతే నేను దేవుని ఎందుకు ఇలాగ అడిగి ఇలాగ చేసుకున్నానని ప్రతిఫలం అలాంటి ఫీలింగ్ కలుగుతుందా? అందుకని మొదటిగా మనం దేవుని అడిగే ముందు చాలా జాగ్రత్తగా అడగాలి. ప్రైజ్ లార్డ్. ప్రసంగి గ్రంథంలో అదే ఉందండి. 5వ అధ్యాయంలో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చదవండి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనుము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఈ మాట జాగ్రత్తగా వినండి. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నువ్వు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొననిమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రసంగి భక్తుడు ఏమి చెబుతున్నాడు? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని ఏది అడుగుతున్నావో జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. అనాలోచనగా అడగకూడదండి, అనాలోచనగా చేయకూడదు, ఏదో ఎవరో వింటున్నారని చేయకూడదండి. నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశంలో ఉన్నాడు. నువ్వు అడిగినది దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు. విశ్వాసంతో నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఇవ్వగలడు ఆయన. హల్లెలూయా. అంతేగాని అనాలోచనగా ఏదో ఎక్కడో ఆలోచన, ఏదో ధ్యాసలో ఉండి మనం ఏదేదో అడిగి లేనిపోని కష్టాలు తెచ్చుకోవడం కంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటే మనం అడిగినప్పుడు అనాలోచనగా మన హృదయం త్వరపడనీయకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం మొదటిగా అడిగేది అది దేవునికి ఇష్టముగా ఉందా? దేవునికి ఇష్టం ఉండి మనం అడుగుతున్నామా? దేవుని చిత్తానుసారముగా నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుని చిత్తములు ఉండదు. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం.
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. మొదటిగా మనం ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారముగా, ఆయన ప్లాన్లో, ఆయన పర్పస్లో నేను అడిగేది దేవుని చిత్తం. నేను దేవుని చిత్తానుసారంగా నేను అడుగుతున్నాను. నేను దేవుని చిత్తం నా పట్ల ఉంది కాబట్టి నేను దీన్ని అడగాలి. కాబట్టి దేవుడు నాకు ఇస్తాను నువ్వు నమ్మితే, అది దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏ సమయంలోనైనా అది నీ ఎదుగు తీసుకురాగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. రెండవదిగా, దేవుణ్ణి అడిగే ముందు మొదటిగా ఆయన మాటలు మనలో నిలిచి ఉండి అడగాలండి. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చదువున్న మాట, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. అనగా రెండవది ఎప్పుడు అడగాలి? నువ్వు దేవుల్లో ఉండాలి, దేవుని మాటలు నీలో ఉండాలండి. ఈ రెండు లేకుండా నువ్వు అడిగినా అదంతా కూడా వ్యర్థమే. నువ్వు దేవుల్లో ఉండాలి. ఎందుకని? దేవుడు పాపుల మనవి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో అనుకుంటా, దేవుడు పాపుల మనవి ఆలకించడు. అంటే నువ్వు మొదటిగా దేవుళ్ళో ఉండి అడిగితే, దేవుని మాటలు నీలో ఉండి అడిగితే, నీకు ఏది ఇష్టమో అది ఏదైనా దేవుడు నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు దేవుళ్ళో ఉన్నావా? ఫస్ట్ మందిరంలో ఉంటాం కాదమ్మా, మందిరంలో ఉంటాం కాదు, దేవుళ్ళో ఉంటాం వేరు, మందిరంలో ఉంటాం వేరు. ఫస్ట్ ఇప్పుడు ప్రార్థనలో ఉంటాం కాదండి. నువ్వు దేవుళ్ళో ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చే ప్రార్థన మంచిదే. నువ్వు దేవుళ్ళో ఉండి అడిగితే, దేవుని మాటలు నీలో ఉండి అడిగితే, ఆ మాటలు బట్టి దేవుడు నీకు ఏది ఇష్టమో అది ఏదైనా దేవుడు చేయగలిగిన దేవుడు. నీ జీవితంలో ఎప్పుడైనా సాక్ష్యం ఉందా? నేను దేవుడు ఇష్టంగా ఇది అడిగాను, దేవుడు నాకు అది ఇచ్చాడనే సాక్ష్యం ఉందా? ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని ఇది అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు. నేను దేవుని ఇది అడిగి ఇది కావాలని దేవుడు నాకు అది ఇచ్చాడు. నేను దేవుని ఇది అడిగాను, ఇష్టముగా దేవుడు నాకు అది ఇచ్చాడు. నీ జీవితంలో సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం ఉండాలంటే మొదటిగా నువ్వు ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. రెండవదిగా, దేవుని మాటలు నీ లోపల ఉండి అడిగితే మీకు ఏదైనా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి మొదటిగా దేవుని చిత్తానుసారంగా మనం అడగటానికి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తం లేకుండా అడిగిన అది నిష్ఫలమైపోతుందండి. ఈ మధ్య ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి అంటే వేరే తెలిసిన అబ్బాయి ప్రార్థన చేయమని చెప్పాడు. దేని గురించి బ్రదర్ అంటే, నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా? అదేంది బ్రదర్ అంటే, మా తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారు, ఆమెను చూసుకోవడానికి ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇప్పుడు నేను చూసుకోవాలి అనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేసి చెప్పండి అని చెప్పాడు. సరే నేను ప్రార్థన చేసి ఉద్యోగానికి వెళ్ళటం దేవుని చిత్తమయ్యా వెళ్ళి అని చెప్పాను. అతను ఎందుకు అడిగాడు? దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి అడిగాడు. దేవుడు చెప్పాడు, సరే అయ్యా దేవుని మాటగా చెప్పాను, ఉద్యోగానికి వెళ్ళడం దేవుని చిత్తం, నువ్వు ఎంతగానో కష్టపడ్డావు కదా, నువ్వు ఎంతగానో ప్రయాసపడ్డావు కదా, నువ్వు ఎంతగానో ఎదురు చూసావు కదా, నువ్వు దేవుని చిత్తంలో నడిచావు, ఉద్యోగానికి వెళ్ళు అని చెబితే సరేనండి అని చెప్పాడు. 10 రోజుల తర్వాత ఫోన్ చేశాను, ఉద్యోగానికి వెళ్ళలేదు, నేను నా అమ్మ దగ్గరే ఉండాలి, నేను ఇంకేం మాట్లాడాల. అంటే చాలామంది దేవుని చిత్తం బయలుపరిచినా సరే వాళ్ళ సొంత చిత్తాన్ని ఫాలో అవుతున్నారండి. వాళ్ళ సొంత చిత్తంలో ఉండిపోయి ఇదే దేవుని చిత్తం ఆల్రెడీ కనుక్కున్నారు, ప్రార్థన చేసాం, చెప్పాం, ఇది అయిపోయింది దేవుని చిత్తం చెప్పినా. ఇప్పుడు దేవుడు ఉద్యోగం వదులుకోమంటాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఉద్యోగం వదులుకోమంటాడు, ఇంటి దగ్గర కూర్చోమంటాడా? కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే మనం కాంప్రమైజ్ చేసుకుంటామండి. ఇది ఉంటాం, ఇలాగ ఉంటాం, నేను ఎక్కడ ఉంటాం, లేకపోతే నేను అక్కడ ఉంటాం, నేను ఇంతవరకే, నేను అది వరకే, ఇదే దేవుని చిత్తం అని మనం అనుకుంటాం. కాదండి. దేవుని చిత్తం తెలుసుకున్నది పూర్ణముగా ముందు మన యొక్క ఆలోచనలను పక్కన పెట్టి, దేవా నేనేమి చేయాలి, నేను ఎలాగ ఉండాలి, నేను ఎలాగ జీవించాలి, నాకు తెలియచేయను ఆయన అంటే సొలొమోను అలాగే అడిగాడు. తన ఆలోచనలను పక్కన పెట్టి దేవుని చిత్తానుసారంగా అడిగాడు. కాబట్టి సొలొమోను అంత జ్ఞానవంతుడు బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ కూడా లేరండి. హల్లెలూయా. ఈరోజు కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. మొదటిగా దేవుని చిత్తానుసారముగా మనం అడుగుదాం. మీరు చేసిన ప్రార్థన, మీరు చేస్తున్న విజ్ఞాపన, మీరు అడుగుతున్న ఈవులు దేవుని చిత్తంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీరు అడిగిన దానికంటే, సొలొమోను యాక్చువల్గా జ్ఞానాన్ని అడిగాడు, జ్ఞానముతో పాటు మిగతా అన్నీ కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడండి. రెండవదిగా మనం దేవునిలో ఉండి దేవుని మాటలు మనలో నిలిచి ఉండి అడిగితే, అడిగిన మాటలు దేవుడు సఫలము చేయగలిగిన దేవుడు ఆయన.
కాబట్టి అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం ఎలాగ దేవుని అడుగుతున్నాం? బిలాము దేవుణ్ణి వ్యతిరేకంగా అడగటానికి వెళ్తున్నాడండి. లోతు దేవుని చిత్తం తెలుసుకొని కూడా దాన్ని అడగటం లేదు, దేవుని చిత్తము వేరేది అడుగుతున్నాడు. ఈరోజు మనం ఎలాగ అడుగుతున్నాం? సమూయేలు దగ్గరికి వచ్చిన ప్రజలు లోకాశలను బట్టి అడుగుతున్నారు, మాకు లోకంలో ఉన్న రాజులాగా మాకు కావాలయ్యా. అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం పతనం అవటం ప్రారంభించబడింది. రాజ్యం డివైడ్ అయిపోయి వాళ్ళ జీవితాలు అలాగ అయిపోయినాయి.